వెల్కమ్ టు మిషనరీ బయోగ్రఫీ. జనవరి 6, 1786 సంవత్సరంలో గ్యాస్పర్ డెల్ బుఫాలో గారు రోమన్లో జన్మించారు. అలాగే అదే రోజున బాప్టిజం కూడా పొందారు. రోమన్ నగరంలో ఒక గొప్ప కుటుంబంలో సేవకుల నివాసంలో పెరిగారు. ఆయన నయం చేయలేని కంటి వ్యాధితో బాధపడుతున్నారు. అది అతనిని గుడ్డివానిగా చేస్తుందని దేవుని కృపను బట్టి అతని తల్లి మరియు సంఘం బలమైన ప్రార్థనల ద్వారా 1787 సంవత్సరంలో అతను కోలుకున్నాడు. మరియు తర్వాత జీవిత కాలంలో భారతదేశ అపోస్తులుడి పట్ల ప్రత్యేక భక్తిని పొందాడు. అతను తర్వాత స్థాపించిన సమాజానికి ప్రత్యేక పోషకుడిగా ఎంపికయ్యాడు. గ్యాస్పర్ గారు అనేక మంత్రిత్వ శాఖలలో కూడా చురుకుగా ఉన్నారు. తరచుగా రోగులను మరియు పేదలను సందర్శించేవారు. ఒక యువకుల క్రైస్తవ సంస్థను స్థాపించారు. దాని సభ్యులు కలిసి ప్రార్థనలు మరియు దాతృత్వ కార్యక్రమాలు చేశారు. అతను 1808 సంవత్సరంలో రోమ్ డయోసిస్లో క్యాథలిక్ గురువుగా నియమించబడ్డారు. గ్రామీణ ప్రాంతాల నుండి రోమన్లోకి వచ్చిన కార్మికులు, వ్యవసాయ కార్మికుల కోసం సాయంత్రం సంఘాన్ని ఏర్పాటు చేసి అనాథులకు, పేదలకు, పిల్లలకు, నిరాశ్రయుల కోసం నైట్ షెల్టర్ను ఏర్పాటు చేసి వారికి సువార్త ప్రకటనను అందించారు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.